పార్లమెంటు సమావేశాల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారి రాజ్యాంగబద్ధమైన హోదాకు అంగీకరించిన రాహుల్ గాంధీ ఆ పదవిని చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న వేళ శివుని ఫోటోను పదే పదే ప్రదర్శిస్తూ శివుడు ఏనాడు హింసను ప్రోత్సహించలేదని, అయితే హిందువులందరూ ఈరోజు హింసను ప్రోత్సహించేలా సాగుతున్నారని ఆరోపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సభలో ఉన్న ప్రధానమంత్రి తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. ప్రధానమంత్రి స్వయంగా అభ్యంతరం తెలియజేసిన వేళ రాహుల్ గాంధీ హిందువులందరినీ తాను అనడం లేదని, కేవలం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్వేషాన్ని, హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నట్లు వెనక్కి తగ్గారు. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ హిందువుల పట్ల తన మనసులో ఉన్న భావనను తనకు తెలియకుండానే వెళ్ళగక్కారు. హిందువులు తనకు మద్దతు ఇవ్వట్లేదని, తనకు మద్దతుగా నిలుస్తున్న ముస్లింలను సంతృప్తిపరచడానికి రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేశారనే భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పదే పదే శివుని ఫోటోను చూపిస్తూ హిందువులందరూ హింసను రెచ్చగొట్టేవారని, హింసకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇది రాహుల్ గాంధీ యొక్క మనస్తత్వాన్ని, రాహుల్ గాంధీ ఇండియా కూటమి హిందువుల పట్ల వారికి ఉన్న వ్యతిరేక భావనను స్పష్టం చేస్తోందని విమర్శించడం ప్రారంభించారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో హిందువుల మీద పదే పదే ఇలాంటి విమర్శలు చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాహుల్ గాంధీ పదే పదే ఇలా హిందువుల మీద తన ప్రసంగాన్ని చేసే సందర్భంలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలను కూడా చేశారు. ముఖ్యంగా ఫైజాబాద్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అందుకు నిదర్శనమని, రామమందిర నిర్మాణాన్ని స్థానికులే వ్యతిరేకిస్తున్నారని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అందుకే ఫైజాబాద్లో సమాజ్వాదీ పార్టీ నాయకుడు గెలుపొందాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. దీంతో పాటు అగ్నివీరులకు సంబంధించి అగ్నివీరులు చనిపోయినా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక అగ్నివీరుడు ఏదైనా ఇబ్బంది కారణంగా మరణించినట్లయితే అతనికి ₹1,00,00,000 పారితోషికాన్ని ఇచ్చే వీలు ఆ చట్టంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇలా పదే పదే రాహుల్ గాంధీ ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడుతూ హిందువులను కించపరిచే రీతిలో తన ప్రసంగాన్ని కొనసాగించారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ పదే పదే స్పీకర్ పై కూడా తన బాణాలను ఎక్కుపెట్టారు. స్పీకర్ అధికార పక్షానికి లొంగి ప్రవర్తిస్తున్నారని, స్పీకర్ నిజాయితీగా రాజ్యాంగబద్ధమైన పదవిలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా పదే పదే రూల్ బుక్ను మాట్లాడుతూ కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు స్పీకర్ను ఇరుకును పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఓం బిర్లా ఏమాత్రం చెలించలేదు. అదే రూల్ బుక్ను పదే పదే రాహుల్ గాంధీకి వినిపించే ప్రయత్నం కూడా స్పీకర్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఈ రాహుల్ గాంధీ ప్రసంగించిన గంటన్నర సేపు ప్రధానమంత్రి కూడా సభలో స్వయంగా ఉండడం, ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎలా నిర్వహింపబడుతోందో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి రోజు నుంచి అటు అధికార పక్షము, ఇటు ప్రతిపక్షము రెండు దూకుడుగా ఒకదాని మీద ఒకటి దాడులు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రచారోపణలు చేసుకుంటూ సాగుతున్నాయి. ఈ ఆరోపణలు, ప్రచారోపణలకు కారణం అధికార పక్షమని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అయితే అధికార పక్షం కాంగ్రెస్ పార్టీని ఈ మొత్తం వ్యవహారానికి కారణమని ప్రతి విమర్శ చేస్తోంది. ఇదే సమయంలో ఇంకొక వైపు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా హిందువుల మీద విరుచుకుపడ్డారు.
ఇటు ఖర్గే అటు రాహుల్ గాంధీ ఒకే సమయంలో అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ హిందువులపై తీవ్రమైన విమర్శలు చేయడం, అంటే ఇక్కడ మొత్తం హిందూ సమాజంపై తీవ్రమైన విమర్శలు చేయడం ఈరోజు రాజకీయ దుమారాన్ని లేపుతోంది. మొత్తం హిందూ సమాజం పట్ల వీరికున్న వ్యతిరేకతను తెలియజెపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరైతే తమకు ఓట్లు వేస్తున్నారో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను సంతృప్తి పరచడానికే వీరిరువురు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యాఖ్యలు చేసిన తర్వాత నెమ్మదిగా ఇది అందరూ హిందువులకు సంబంధించింది కాదని నాలుగు ఖర్చుకోవడం వీరు వంతైంది. ఏది ఏమైనప్పటికీ హిందువుల పట్ల రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేక భావన ఈ మొత్తం ప్రసంగంలో మనకు వెల్లడవుతోంది.